What is this monkeypox? So is that dangerous? డేంజరస్ అనే పదానికి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు డేంజరస్ నేనా? కానీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక WHO కాల్ మీద ఎమర్జెన్సీని క్రియేట్ చేసింది. లైక్ సీరియస్నెస్ ఉంది, దీనికి డేంజర్, ఇది వైరస్ కోవిడ్ లాగా ఇది కూడా వస్తుంది, మనకి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసాను. వాస్తవానికి 5 to 21 days లో ఇలా మనకు ఒక వైరస్ అటాక్ అయింది అనేది ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు వైరస్ స్ప్రెడ్ కావద్దనే ఉద్దేశం నీకున్నప్పుడు ఈ మందులు వేస్తే స్ప్రెడ్ కాదు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సార్, చాలా మందికి తెలీదు, యు ఆర్ ద స్పెషల్ డాక్టర్ ఫర్ వైరల్ ఫీవర్స్ లైక్ మలేరియా, డెంగ్యూ, కోవిడ్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోవాలి అంటే. లైక్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న మంకీ పాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సార్. సో అసలు ఏంటి రీజన్? వాట్ ఈస్ దిస్ మంకీ పాక్స్? మంకీ పాక్స్ అనేది వన్ ఆఫ్ ద చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వైరస్ సంబంధించింది. అది బేసికలీ ఇది సౌత్ ఆఫ్రికాలో కాంగో ప్రాంతం నుంచి చాలా ఎక్కువ కేసెస్, అక్కడ 2,50,000 ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది మనం చూసినాం. మంకీ పాక్స్ డేంజరస్ అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అరే కొత్త వైరస్ వస్తుంది, వింతగా ఉంది, ఏంటి అనేది ఒకటి ఉంటుంది. ఇట్స్ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్. అన్ని వైరస్ కి సమస్యలు ఎలాగ ఉంటుందో దీనికి అలానే ఉంటుంది. దాంతో పాటు కాస్మెటిక్ అంటే పొస్ట్యూల్స్ అంటాం. ఒక బాడీ మొత్తం కూడా బొబ్బలు రావడం, రౌండ్ గా రావడం, ఫేస్ పైన, చేతుల పైన, కాళ్ళ పైన, అన్ని చోట్ల జెంటల్స్ పైన. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాస్మెటిక్ గా. అందరూ జ్వరం వచ్చింది అంటే వచ్చింది తగ్గిపోయింది అనుకుంటారు, అంతవరకే ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు చికెన్ గున్యాలో జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కనిపించవు, అక్కడ ఓన్లీ ఫేస్ లో మార్క్స్ కనిపిస్తాయి. దీంట్లో ఓవరాల్ బాడీలో చికెన్ పాక్స్ లో వచ్చినట్టే కొంచెం పెద్ద సైజ్ లో వస్తుంది, బ్లాక్ కలర్ లో. అంటే పస్ నిండడం, ఇన్ఫెక్షన్ రావడం లేటెస్ట్ స్టేజెస్ లో. సో ఈజ్ దట్ డేంజరస్? డేంజరస్ అనే పదానికి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు డేంజరస్ నేనా అంటే లైక్ మనకి ఇప్పుడు WHO ఎమర్జెన్సీ క్రియేట్ చేసింది మంకీ పాక్స్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి. దానికి క్యూర్ ఉందా? WHO ఈ రోజు మనకి ఏంటంటే ఒక మిస్లీడింగ్ థింగ్, మిస్లీడింగ్ అంటున్నాం. ICMR కానీ WHO కానీ మిగతా వాళ్ళు. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా లక్షలలో డెంగ్యూ కేసెస్ ఉండగా మంకీ పాక్స్ 2,50,000 కేసులని ఒక వింత వైరస్ చాలా డేంజరస్ గా ఎమర్జెన్సీ సృష్టించింది. ఇది నేను తప్పు అంటాను. ఎస్, దీనికి కూడా ప్రికాషన్స్ తీసుకోవచ్చు, కానీ ఈ రోజు ఏదైతే ఉందో WHO మిస్లీడ్ చేస్తుందంట. కానీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక WHO కాల్ మీద ఎమర్జెన్సీని క్రియేట్ చేసింది. లైక్ సీరియస్నెస్ ఉంది, దీనికి డేంజర్, ఇది వైరస్ కోవిడ్ లాగా ఇది కూడా వస్తుంది, మనకి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి. వాస్తవానికి డేంజరస్ అనేది కాదమ్మా, ఇది ఒక పానిక్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ డెంగ్యూ నడుస్తుంది, సివియర్ గా నడుస్తుంది, చాలా మంది చనిపోతున్నారు. మీరు చూసినట్టయితే మీడియాలో కూడా ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు అంటున్నారు. కానీ వాస్తవానికి ఏదైతే ఉందో సేమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా, అన్నిటికీ వైరల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నాను. కాబట్టి నాలాంటి వాడు సమాధానం సూటిగానే చెప్తాడు, దానికి ట్రీట్మెంట్ ఉంది. రానియకుండా ఇప్పుడు 2 కేసులు 3 కేసులు వచ్చినాయి అంతే కదా. 3 కేసులు ఇండియాకి వచ్చిన ట్రీట్మెంట్ ఏదైతున్నా కాంటాక్ట్ అందరికి కూడా నేను చెప్పే మెడిసిన్స్ ఏదైతే ఉందో సైంటిఫిక్ గానే చెప్తాను. నేను ఆనందయ్య లెక్కనో, ఇంకొకరు లెక్కనో, రామ్దేవ్ బాబా లెక్కనో ఇది ఇయ్యు తగ్గిపోతుంది అనేది కాదు, చూమంతరు కాదు. సైంటిఫిక్ రీజన్ తో సెల్ లోపల వైరస్ ని ఏ విధంగా చంపుతుంది అని క్లియర్ ఐడియా తోటి ఉన్నాను. కాబట్టి ఆ మెడిసిన్స్ అక్కడ పెట్టినట్టయితే ఇప్పుడు 100 మంది కాంటాక్ట్ లో ఉన్నారు, ఎక్కడ అరబ్ నుంచి వచ్చారు, ఇంకో కంట్రీ నుంచి వచ్చారు. ఎవ్రీ కాంటాక్ట్ అంటే ఫ్లైట్ లో ఉన్న 50 మంది ఉంటే 50 మందిని బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని ఎవరైతే ఉన్నారో అందరికి మెడిసిన్ ఇచ్చేసేది. ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ మెడిసిన్. అంటే 15 to 20 days, 5 to 20 days వరకు మన బాడీలో అంటే ట్రాన్స్మిషన్ చెప్తున్నా. ఇప్పుడు ఒక పర్సన్ మీలానే కూర్చున్నాడు, ఒక ఫ్లైట్ లో కూర్చున్నారు సీట్లో, అక్కడ ఆయన ఈ పస్ట్యూల్స్ అంటాం, వెసికల్స్ అంటాం, అది ఫుల్లీ లోడెడ్ విత్ వైరస్. ఓకే. ఆ వైరస్ అనేది అక్కడ అంటినప్పుడు
ఇంకొకరు పోయి ఆ ప్లేస్ లో కూర్చొని మామూలుగా కూర్చొని ఏం టచ్ చేయకపోతే పర్లేదు, అటు మూతికో ముఖానికో ముక్కుకో ఎక్కడో టచ్ చేస్తే దెన్ వైరస్ ఎంటర్స్. ఒక 5-10 వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఆ పర్సన్కి 5 to 21 days ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఆ మీన్ టైంలో మొత్తం కూడా వైరస్ డెవలప్ అవుతుంది. మళ్ళీ ఇంకో 3-4 days 5 days తర్వాత ఈ వెసికిల్స్ ర్యాష్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్యాపుల్స్. సో ఈ మీన్ టైం లోపల కాంటాక్ట్ అందుకే అంటాను, ఎవ్రీ కాంటాక్ట్ ఇఫ్ యూ గివ్ ద మెడిసిన్ వైరస్ ఇస్ సప్రెస్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. కానీ 5 to 21 days ఇలా మనకు ఒక వైరస్ అటాక్ అయింది అనేది ఎలా తెలుసుకుంటారు? నేను అదే కదమ్మా, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, విక్టిమ్ ఆల్రెడీ మంకీ పాక్స్ తో వచ్చాడు. సో ఆ పర్సన్ కాంటాక్ట్స్ ఎంతమంది ఉన్నారో, కాంటాక్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ లేని వాళ్ళు చుట్టూ 100 మంది ఉంటే 100 మందికి నువ్వు ట్రీట్మెంట్ ఇది ఇచ్చేసి వైరస్ విల్ నాట్ స్ప్రెడ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు వైరస్ స్ప్రెడ్ కావద్దనే ఉద్దేశం నీకున్నప్పుడు ఈ మందులు వేస్తే స్ప్రెడ్ కాదు. ఇట్ ఈస్ హానికరమైంది కాదు, నో సైడ్ ఎఫెక్ట్స్ నథింగ్. ఇప్పుడు ఆ 3 కేసులు ఉన్నాయి, ఇప్పుడు అట్లనే వదిలేసారు అనుకోండి, 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో ఉన్నా ఇంకా 30 మందికి అంటించే ఛాన్స్ ఉంది. ఆ సమస్య రావద్దంటే మిగతా వాళ్ళకు కూడా అక్కడ ఇవ్వాల్సిన మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది అసలు 1 to 1 ట్రాన్స్మిట్ ఎలా అవుతుంది వైరస్ అనేది? దీని ఏంటంటే ఫ్లూయిడ్ అమ్మా, ఎనీథింగ్ ఫ్లూయిడ్, సెక్షువల్ కాంటాక్ట్ అంటాం. సెకండ్ బాడీ ఫ్లూయిడ్స్, ఇప్పుడు ఈ పస్ట్యూల్స్ ర్యాష్ ఏదైతే వచ్చిందో, బుగ్గల్లాగా బొడుకల్లాగా, చికెన్ పాక్స్ ఎట్లయితే వస్తుంది పెద్దవాళ్ళు, అది పగిలిపోయినప్పుడు ఆ వైరస్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. ఓకే, వెన్ వి టచ్ ఇట్, అంటే మనము ఒక దగ్గర ఆగం కదా, చిన్నపిల్లలు అయితే మూతి ముఖాన్ని పెట్టుకుంటారు, పెద్దవాళ్ళు కూడా ఈవెన్ హ్యాండ్ శానిటైజర్ తో యూజ్ చేయరు కొంతమంది, చాలా మంది. సో ముఖానికి డైరెక్ట్ వెళ్ళే వైరస్ నోటి ద్వారా వెళ్ళొచ్చు, ముక్కు ద్వారా వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ హై పాసిబిలిటీ. ఓకే.